వెల్కమ్ టు వేవ్స్ మీడియా. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు మీడియా పాయింట్స్. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్. రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు పాస్టర్ల తరపున సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు. టీడీపీ ఎప్పుడూ క్రైస్తవులకు అండగా ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ధి జరుగుతుంది. గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు పాస్టర్లకు అందాల్సిన గౌరవ వేతనం 2 రోజుల్లో పాస్టర్ల ఖాతాలో జమ కానుంది. ఈస్టర్ సందర్భంగా గౌరవ వేతనం విడుదల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు. త్వరలోనే నూతన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. పాస్టర్లందరూ చర్చికి సంబంధించిన పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈరోజు నా పేరు ఈటె స్వామిదాస్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మన కేశినేని చిన్ని గారి ఆఫీస్లో, ఎంపీ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను, పాస్టర్స్ను ప్రేమించి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవుతూనే 10 నెలలకి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, గుంటూరు విజయవాడ నడిబొడ్డునున్న 2 ఎకరాల స్థలంకి 10 కోట్లు కేటాయించడం అయితేనేమి, పాస్టర్స్కు మ్యారేజ్ లైసెన్స్ అంటే ఇంతకుముందు 3 ఏళ్ళు ఉండేది, ఈ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే విధంగా చేయడం. మరి 4వది వచ్చి విదేశీ విద్య. ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పై చదువులు చదవాలి, విదేశీయులు విద్య చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విదేశ విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 20 lakhs విదేశ విద్యకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే క్రైస్తవులంతా జెరూసలేం యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో జెరూసలేం యాత్ర కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, పాస్టర్స్కి గౌరవవేతనము మొన్న 7 నెలలకు గాను 35,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. అంటే గుడ్ ఫ్రైడే రోజున ముందు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రికి మేమంతా